అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బ్రదర్ అయితే రీసెంట్గా యూకే నుంచి అయితే వచ్చాడు సమ్ ఇంపార్టెంట్ వర్క్ మీద. సో ఇక ఇప్పుడైతే 20 డేస్ అయింది వచ్చి. ఇంకా ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది. ఇంకా నేను మా ఫ్యామిలీతో కలిసి అయితే ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే మొత్తం అయితే ఒక వ్లాగ్గా తీసి అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే నేనైతే చాలా రోజులు అయితే ఒక పెద్ద వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా, లాంగ్ వీడియోది. కానీ కుదరట్లా, ఎందుకంటే నాకైతే కెమెరా హ్యాండింగ్ అయితే సరిగా రావట్లా. బట్ ఈరోజు అయితే ట్రై చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. సో చూద్దాం. ఇప్పుడే బ్యాగేజెస్ మొత్తం అయితే వెయిట్స్ అయితే చెక్ చేసాం. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్లో అయితే ఒక్క కేజీ ఎక్స్ట్రా ఉన్నా కూడా అయితే మొత్తం రిమూవ్ చేపిస్తారు. మళ్ళీ ఎక్స్ట్రా మనీ కట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎందుకులే ఆ తలనొప్పి అని అయితే ఇప్పుడే మొత్తం వెయిట్ అయితే చెక్ చేసాం. ఇంకా అన్ని వెయిట్ అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మొత్తం లోడ్ చేసి ఇంకా పోవటమే. బ్యాగేజెస్ అయితే కరెక్ట్గా అయితే సెట్ చేసేసాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ వచ్చి నాగార్జున సాగర్ మీద నుంచి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే అక్కడైతే ఒక ఫేమస్ చర్చ్ ఉంది, దాన్ని కూడా విజిట్ చేసి అయితే అటు నుంచి అటు వెళ్దామని అయితే ప్లాన్. ఇప్పుడు వెళ్తున్న దారిలో అయితే మేము ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, ఫేమస్ చర్చ్. ఇది వచ్చేసి నాగార్జున సాగర్ చర్చ్ అంటారు, వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్. ఇది వచ్చి మెయిన్ చర్చ్. ఇక్కడ ఇది వచ్చి సెకండ్ చర్చ్ ఇక్కడే ఉంటుంది. ఇంకా ఇక్కడ అయితే ఇక్కడ చూసినట్టయితే బాగుంటుంది ప్లేస్ మొత్తం. ఇదైతే చాలా ఫేమస్. మేమైతే చిన్నప్పుడు అయితే ఇక్కడికి ఒక ఇయర్లీ 4-5 టైమ్స్ అయితే వచ్చేవాళ్ళం పక్కాగా. చాలా బాగుంటుంది చర్చ్ మాత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసేసి నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం కనపడుతుంది. ఇటు నుంచి ఒక వే ఉంటుంది. ఇప్పుడైతే చీకటి నైట్ అయిపోయింది. లేకపోయి ఉంటే అటు నుంచి ఒక వే ఉంటుంది, మెట్లు స్టెప్స్ ద్వారా కిందకి వెళ్ళి అంటే ఈత కొట్టవచ్చు. లైక్ అక్కడ అటేమో నాగార్జున సాగర్ ఉంటుంది, ఇటు ఈత కూడా కొట్టవచ్చు. బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఏం చేస్తాం, చీకటి అయిపోయింది, లేదంటే చాలా బాగుంటుంది. ఒక రోజు వచ్చి చూపిస్తా. ఇది మొత్తం అయితే వీడియో అయితే తీస్తా పక్కా. ఇక్కడైతే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ రూమ్స్ తీసుకోవాలి, అలా ఉంటాయి. ఇక్కడ మొత్తం కుక్కలే, అటు వెళ్తే ఎంట పడతాయి పక్క. సో ఇటు వచ్చిపోదాం, ఇటు వెళ్ళిపోదాం. ఏందో బాగుంటుంది. ఇక్కడైతే జనాలు అయితే వస్తూ ఉంటారు నైట్ నిద్ర చేయడానికి. చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఇప్పుడైతే చర్చ్ లాక్ అయిపోయింది, లోపల అయితే ఇలా ఉంటుంది. ఎస్ ప్రజెంట్ చర్చ్ అయితే క్లోజ్లో ఉంది. ఎందుకు ఇప్పుడు టైం నియర్లీ 7:30 అవర్స్ ఉంది, అందుకే చర్చ్ అయితే క్లోజ్ చేసేసారు. లోపల అయితే బాగుంటుంది చూడటానికి. ఇది ఇక్కడున్న చర్చ్ కన్నా మాత్రం అక్కడైతే అది ఉంది కదా, అదైతే చర్చ్ అయితే అసలు చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ లైక్ బ్రిటిషర్ చర్చ్ లాగా ఉంటాయి. అయితే మాత్రం ఇది అచ్చం అసలు బ్రిటిషర్ చర్చ్ లాగే ఉంటుంది. ఆనాటి వాళ్ళు కట్టినట్టే ఉంటుంది. లోపల కూడా చాలా బాగుంటుంది. చూద్దాం. ఇప్పుడు పక్కన అయితే లాక్ చేసే ఉంది, పక్క నుంచి అయితే చిన్న సందు ఉంది. ఇక్కడ నుంచి చూపెట్టడానికి ట్రై చేస్తా. అది తెలిసి కనపడుతుందో లేదో అయితే అర్థం కావట్లా. మ్యాక్సిమం ట్రై చేసా. ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మార్నింగ్ టైం వస్తా, ఒకసారి మొత్తం అయితే బ్లాగ్ తీస్తా ఈ చర్చ్ని కూడా. అండ్ ఆల్సో అక్కడ లాంచెస్ ఉంటాయి, ఆ లాంచ్ తీసుకొని అక్కడ సీలోకి అయితే వెళ్ళొచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి వచ్చి అయితే బ్లాగ్ తీస్తాం. ఇప్పుడు అయితే దర్శించుకున్నాం మేము, మా ఫ్యామిలీ అయితే ఇంకా మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం.
మీరు బయట ఇక్కడ చూసినట్టయితే ఇటు సైడ్ మొత్తం అసలు లైట్స్ కూడా ఉండవు. మొత్తం అడవే ఇంకా టిల్ ఏదో చిన్న రోడ్డు ఉంటుంది, అంటే వన్ వే రోడ్డు ఇది, సింగిల్ రోడ్డు. అటు వెళ్ళే వెహికల్స్ ఇటు వస్తాయి, ఇటు వెళ్ళే వెహికల్స్ అటు వస్తాయి, ఎట్లా పడితే అట్లా తోలుతారు. హోప్ నేనైతే కనపడుతున్నా అనుకుంటున్నా. ఇంకేం చేస్తాం, మీకు ఈ లైట్స్ కాడ అయితే నుంచున్నా లైటింగ్ లేక. రూట్ అయితే మాత్రం కొంచెం డేంజరే. మీరు చూసినట్టయితే ఆ లైట్స్ వచ్చేసి డ్యామ్. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్, అటు రైట్ సైడ్ వెళ్దాగానేమో తెలంగాణ వస్తుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 8:30 అవుతుంది. డిన్నర్ కోసం అయితే ఒక మంచి హోటల్ అయితే సెర్చ్ చేస్తున్నాను. హోటల్ వివేర్ కాడ అయితే ఆగాము. సో ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా చెత్తగా ఉంది. మనీ అయితే వేస్ట్ ఇక్కడ తింటాం. ఇక్కడ తినే బదులు బయట ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ తిన్నా డబ్బులు అయితే సేవ్ చేసినట్టు ఉంటుంది. అసలు ఆ ఫుడ్ అయితే చాలా వేస్ట్, కాస్ట్ మాత్రం చాలా హై, చాలా వేస్ట్. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 12 అవుతుంది. మేమైతే ఆన్ టైంకి రీచ్ అయిపోయినాం. మా బ్రదర్కి అయితే ఎర్లీ మార్నింగ్ 4కి ఫ్లైట్. బట్ మనమైతే ఎయిర్పోర్ట్కి 3 అవర్స్ ముందు అయితే లోపలికి వెళ్ళాలా, బికాస్ ఆఫ్ చెకింగ్ అయితే అన్నీ చేసేసుకోవాలా పెరగానే ముందు. ఇప్పుడే అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసా. మా బ్రదర్కి సెండ్ ఆఫ్ చేయటమే బ్యాలెన్స్. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే ఎయిర్పోర్ట్లో మాత్రం ఫుల్ రష్ ఉంది. మేబీ జాన్ ఇంటర్కి స్టూడెంట్స్ అయితే వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 1:30 అవుతుంది. మా బ్రదర్ అయితే ఇంకా లోపలికి వెళ్తున్నారు 3 అవర్స్ బిఫోరే, ఎందుకంటే లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ అన్నీ చూసుకోవాలా. లాస్ట్ సెండ్ ఆఫ్. ఇప్పుడే మా బ్రదర్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇక్కడ వ్యూ చూడండి భలే ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్లో బాగుంటుంది అసలు చాలా. రిటర్న్ వెళ్తూ చార్మినార్ చూద్దామని అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసుకుంటే ఏమో సెక్యూరిటీ మిడ్ నైట్ తెలియలేదు, ఎర్లీ మార్నింగ్ 5 తర్వాతే అన్నారు. ఇంకా దూరం నుంచి చూసుకున్నా. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రేపు కలుసుకుందాం, బాయ్.